మా అమ్మమ్మ ఇప్పుడు మక్క రొట్టెలు చేస్తుంది. మక్క రొట్టెలు నాకు అంత ఇష్టం ఏం కాదు. మక్క రొట్టెలు కాదు, అసలు ఏ రొట్టెలు నాకు అంత నచ్చదు. ఎప్పుడైనా రొట్టెలు చేస్తుందంటే అసలు పొయ్యి సైడే వచ్చేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే మక్క రొట్టెలు అయితే మా ఆయనకి ఇష్టం కాబట్టి ఆయనకు చేద్దాము అని చెప్పి నేర్చుకుందామని మా అమ్మమ్మని చూపి, అమ్మమ్మ రొట్టెలు చేయడం ఎట్లనో అంటే ఇప్పుడైతే నాకు చూపిస్తుంది ఎట్లా చేయాలనో. అమ్మమ్మేమో తొందరగా పిండి కలిపేస్తుంది. ఇక నేను గిన కలుపుదాము అని నేను గిన కలిపినా కానీ అమ్మమ్మ అంత మంచిగా అయితే నాకు వస్తలేదు. ఎంతైనా వాళ్ళకు వచ్చినంత మంచిగా మనకు వస్తుందా? మీకు వస్తుందేమో కానీ నాకైతే రాదు. ఇక అమ్మమ్మ అయితే మంచిగా రొట్టె అయితే అక్కడనే వంట బండ పైన చేసేస్తుంది మంచిగా. ఇక అమ్మమ్మ చేస్తుంది కదా అని చెప్పి అమ్మమ్మ చేసేటప్పుడు ఈజీ అనిపించింది చూస్తే. ఇంత ఈజీ ఉంది కదా, మనం ఎందుకు చేయొద్దు, నేను గిన ట్రై చేస్తా అని చెప్పి ఇక నేను గిన చేస్తున్నా. కానీ అమ్మమ్మ చేస్తేనేమో ఇలా చేత్తోని ఒక్కసారి కొట్టగానే చిన్నగా ఉన్న రొట్టె కాస్త పెద్దగా అయిపోయింది. కానీ నేనేమో ఎంత బలం ఉపయోగించి కొట్టినా అదైతే పెద్దగా అయితే లేదు. ఎంత ట్రై చేసినా వస్తలేదు నాకు. వస్తుందా రాదా అని అనిపిస్తుంది. కానీ లాస్ట్కి అయితే చేతులు నొస్తున్నాయి నాకేమో. ఇక మా అమ్మమ్మనేమో అంత గట్టిగా ఎందుకు కొడుతున్నావు నువ్వు, మెల్లగా మీద మీద కొట్టు అని చెప్తుంది నాకు. కానీ అంత గట్టిగా కొడితేనే అది రొట్టె పెద్దగా అవుతలేదు. ఇక మెల్లగా కొడితే ఏం పెద్దగా అవుతుంది చెప్పండి, నాకైతే అర్థమవుతలేదు. ఇక నాకు రాదు అని చెప్పి అమ్మమ్మ నువ్వే వేయు నాకు వస్తలేదు అని చెప్పిన. ఇక మా అమ్మమ్మ రొట్టెలు చేసుడు అయిపోయిన తర్వాత ఇక నేనైతే రొట్టె తినేస్తున్నా. చెప్పిన కదా నాకు రొట్టె అయినా చపాతీ అయినా ఏదైనా కర్రీలో పెట్టుకొని తినడం అయితే అస్సలు నచ్చదు. పాలల్లో కానీ చాయ్లో కానీ తినడమే ఇష్టము.